బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ చేరిక అంశంపై మీడియాకు క్లారిటీ ఇవ్వడం కోసం హన్మకొండలోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేయగా, సమావేశం ప్రారంభం కాకముందే అక్కడకు బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజు, నాగూర్ల వెంకన్న చేరుకున్నారు. ఆరూరి తన నిర్ణయాన్ని ప్రకటించకుండానే ఆయనను బుజ్జగించిన బీఆర్ఎస్ నేతలు కారులో తమ వెంట తీసుకెళ్లారు. బీఆర్ఎస్లో కొనసాగిన పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా మళ్లీ వారే ఓడగొడతారని ఆరూరి అనుచరులు బీఆర్ఎస్లో కొనసాగేందుకు ససేమీరా అంటూ వారు నినాదించారు. ఒక దశలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకొని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ నేతలు ఆరూరితో మాట్లాడుతూ బుజ్జగించే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. అన్న వద్దు, మళ్ళీ ఓడిస్తారు అని కార్యకర్తలు అనడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. మన పార్టీ నుండి మన పార్టీ రమేష్ అన్న ఎమ్మెల్యే కార్యకర్త